హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి. మష్రూమ్స్ని మనం బయట కొని తెచ్చుకుంటాం కదా, ఇవి 200 గ్రామ్స్ మష్రూమ్స్ అండి. ఈ 200 గ్రామ్స్ ఇక్కడ ఈ ప్యాకెట్ మీద మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు, అది కూడా చెక్ చేసుకోండి. ఫ్రెష్ మష్రూమ్స్నే యూజ్ చేయండి. అవి ఫ్రెషా కాదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మష్రూమ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అది ఓపెన్ లేకుండా అలా క్లోజ్డ్గా ఉంటే ఫ్రెష్ మష్రూమ్స్ అని అర్థం. మనం తెచ్చుకున్న తర్వాత ఒక 2 డేస్ లోపే యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. చూడండి, వెనుక వైపు నుంచి ఇలా పైన లేయర్ తీసేస్తే మష్రూమ్స్ మనకి క్లీన్గా వస్తాయన్నమాట. నేను ఇక్కడ 2 ప్రాసెస్ చెప్తానండి. ఒక ప్రాసెస్ వచ్చేసి ఇలా మష్రూమ్ని వెనుక నుంచి పీల్ తీయడం కదా. ఇంకో ప్రాసెస్ వచ్చేసి మనం టిష్యూ పేపర్ కానీ క్లీన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా తుడుచుకోవచ్చు అనమాట. ఇలా తుడుస్తూ ఉంటే మష్రూమ్ క్లీన్ అవుతుంది. క్లీన్ చేసిన తర్వాత మనం వెనుక నుంచి లేయర్ లాగా తీసినా, ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసినా కూడా వాటర్తో కంపల్సరీ వాష్ చేయాలండి. ఆ వాటర్లో కూడా మనం ఏమేమి యాడ్ చేయాలో నేను చెప్తాను. మనం వెనుక నుంచి లేయర్ లాగా పీల్ తీసినా లేదంటే టిష్యూ పేపర్తో తుడిచినా కూడా మనం కంపల్సరీ వాటర్తో వాష్ చేయాల్సిందేనండి. ఈ వాటర్లో ఒక అరచెక్క నిమ్మరసం స్క్వీజ్ చేస్తున్నాను నేను. అరచెక్క నిమ్మ రసం, ఇంకా 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ మష్రూమ్స్ని బ్యాక్ సైడ్ ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ బ్యాక్ సైడ్ ఏమన్నా ఓపెన్ అయినట్టుగా ఉంటే దానిలో ఉన్న బ్లాక్ కలర్ లాంటిది మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చాకుతో మనం నైఫ్తో మనం క్లీన్ చేసినా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసిన వాటిని అన్నిటినీ వాటర్లో వేయాలి. వాటర్లో ఎక్కువసేపు నాననివ్వకూడదండి. మష్రూమ్స్ని అవి అబ్జర్బ్ చేసేసుకుంటాయి. అందుకే వాటర్లో ఎక్కువ నాననివ్వకుండా ఒక 2 మినిట్స్ లోపే మనం ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముక్కలుగా కట్ చేసేయాలి. ఇలా మన హ్యాండ్తో మష్రూమ్ మీద రబ్ చేస్తూ క్లీన్ చేస్తే దాని మీద ఉన్న ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. ఇలా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని ఇంకా మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇదేనండి మష్రూమ్స్ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్కమింగ్ వీడియోస్లో నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.